చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇంత చదివి నేను బీటెక్ చదువుతా అని అనుకోలేదు. అసలు 6th క్లాస్లో నాకు చదువు రాదు, ఎటు వెళ్ళాలనో తెలియని టైంలో ఇంటికాడ మూవీస్ చూసేది, కార్టూన్స్ చూసేది. చెప్పాను మనకు బెన్ 10 మరియు అతని పేరు చోటా భీమ్ ఇలాంటి కార్టూన్స్ అనేటివి చూస్తుంటే పెద్దగా కొద్దీ మూవీస్ చూశాను. ముఖ్యంగా మగధీర సినిమా చాలా మంచిగా చూశాను. చిరంజీవి గారు కొడుకు ఎలా యుద్ధం చేసి ఆ మూవీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాంటి మూవీస్ రావాలి. ఇంకా వచ్చేసి నా ఫోకస్ అంతా క్రికెట్ పైన ఉండేది. మా డాడీ అనుకోకుండా ఒకసారి బ్యాట్ అనేది ఇలా క్రికెట్ చూపించడం జరిగింది టీవీలో. మనం ఆడాలి ఇండియాకి అని అనుకునేది. 6th వరకు హాస్టల్లో వేశాడు మా ఫాదర్ అని చెప్పుకోవచ్చు. వేసిన తర్వాత అక్కడ నేను వచ్చేసి ఇబ్బంది పడ్డాను హాస్టల్లో ఉండలేక. క్రికెట్ 6th వరకు ఆడాను. వేరే వాళ్ళకి కొట్టడం, బాళ్ళు తాకడం, వేరే వాళ్ళు నాకు తాకడం, నేను కొడితే వేరే వాళ్ళకి తాకడం, ఇలా జరిగింది. ఇంకా క్రికెట్ అంతా వదిలేసి 6th అయిపోయిన మొన్నే 7th నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా చదువుపైకి వెళ్ళింది. క్రికెట్ ఆడడానికి కూడా లేకుండా చేశారు. ఎందుకంటే బ్యాట్ బాల్ ఆడేటప్పుడు వేరే పిల్లలకి బాల్ పడేది, బ్యాట్ తాకితే దెబ్బ తాకేది, ఇలా అనిపిస్తుండే. ఇంకా వచ్చేసి ఇప్పుడు అన్న ఏదో పిలిచాడు, నన్నే అనుకున్నా, కానీ నేను కాదు. నేను చిన్న ఉన్నప్పుడు తప్పకుండా ఐపీఎల్కి ఆడాలి అని అనుకున్నాను. ఇండియాకి కూడా ఆడతానని అనుకున్నాను, కానీ వీలు కాలేదు. తన వైపుగా వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. సరైన దారి తెలియదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ అనేటివి ఎలా తీయాలి అంటే నేను చూపిస్తాను వేరే మనిషికి. ఇలా తీయాలి, మైక్ ఇలా పెట్టాలి, ఇలా మాట్లాడాలి. నాకన్నా మంచిగా తీసేవాళ్ళు కూడా ఉన్నారు ఎడిటింగ్ వాడి. తెలుసు మనకు విఆర్ రాజా కానీ ఇంకా ఏజోడ్ కానీ వీళ్ళందరూ చాలా మంచి యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. అలానే నేను కూడా యూట్యూబ్ వైపు మళ్ళడం జరిగింది. రోజు ఒకే పనిని చేస్తూ ఉండాలి. ఇక్కడ చాలా వరకు సమాజంలో రోజు ఒకే పని చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా వరకు 50 ఏళ్ళు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక 30-25 ఏళ్ళు మా ఫాదర్ వెంకటేశ్వర్లు, మా మామ తిమ్మారెడ్డి వీళ్ళందరూ కలిసి బిజినెస్ అనేది రన్ చేశారు. ఒక 25-30 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో నేను క్రికెట్ ఆడింటే ఇప్పుడు కల్లా దేశానికి ఆడేవాడిని అని అనుకునేతోని. కానీ అవును బాబు, గద్వాల్ గ్రౌండ్కి వెళ్ళాలి, రన్నింగ్ కొట్టాలి అని కొద్దిగా చూపించలేదు. కొద్దిగా సరైన కోచ్ నాకు గైడ్గా లేడని చెప్పుకోవచ్చు. అది కాక చదువు ఆలోచనలో ఉండేతోని మా ఫాదర్ కూడా చదువుకే ప్రిఫరెన్స్ ఇచ్చేతోడు. ఇక మా ఫాదర్ చదివించుకుంటా వెళ్ళాడు, నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను. ఇంకా మొత్తానికి మధ్యలో సినిమా అని, పాలిటిక్స్ అని, పాలిటిక్స్, క్రికెట్ అని ఇవన్నీ ఏమి చేయకుండా ఇలా యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను. చాలా వరకు యూట్యూబ్ వీడియోలో 400 పైన వీడియోలు కూడా అయినాయి. ఇది గద్వాల్కే ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని యూట్యూబ్ వీడియోస్ అనేటివి ఎవరు తీయలేదు. స్టార్టింగ్లో ఫస్ట్ మాట్లాడడానికి రాకుండే, ఎందుకు కొద్దిగా మిస్టేక్ అవుతుంది అనేటట్టుగా మాట్లాడకుండి, అదే ఇప్పుడు చూస్తే చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాను. ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా మనం అనుకోవాలి, కానీ మనం ప్రాక్టీస్ చేస్తే పెద్ద పొజిషన్లోకి వెళ్తామని నాకు కూడా అర్థమైంది. ఈరోజు అనిల్ అంటే గుర్తుపడతారు. ఇలా వీడియోలు చూసి కూడా వచ్చి గిరాకీ చేసిపోతున్నారు. నాకు చాలా సంతోషం.
ఉంటాను, మరొక్క వీడియోతో వస్తాను. నా సెలవు. బాయ్.